శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఛానల్లోకి స్వాగతము. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. కుంభరాశి జాతకులు మార్చి మాసం 22వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున ఈ ఫోన్ కాల్ వస్తే అస్సలు మాట్లాడద్దు. నిజమేనండి, ఇలా చేస్తే గనక మీరు చాలా బాధలోకి వెళ్ళిపోతారు. ఏం జరగబోతుంది, ఏ ఫోన్ కాల్ మాట్లాడొద్దు అంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. మాటలు కాదండి, చేతల్లో కూడా వీరి యొక్క పరోపకార బుద్ధి గురించి మనం చెప్పక తప్పదు. ఊహించని విధంగా అంచెలంచెలుగా ఎదుగుతారు. సులువైన మార్గాలు కాకుండా తెలివితేటలతో పైకి వస్తారు అని చెప్పక తప్పదు. చంచలత్వం అస్సలు ఉండదు. మాట మీద కట్టుబడి ఉంటారు. అలాగే ఈ రాశి జాతకులు ఏది చేసినా కూడాను ఎదుటి వారి యొక్క మన్ననలు ఇట్టే పొందుకుంటారు. అలంకార ప్రియత్వం కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, దక్షత ఉంటుంది. పట్టుదలతో అనుకున్న విజయాలు సాధిస్తారు. అలాగే ఈ రోజున మార్చి మాసం 22వ తేదీన దిన ఫలాల ప్రకారం చూస్తే గనక ఒక వీడియో కాల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల కుట్ర కావచ్చు. అన్నోన్ నెంబర్ నుంచి, మీకు తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడద్దు. కెమెరా క్లోజ్ చేసి మాట్లాడడం మంచిది. బెట్టింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీకు వచ్చే లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ మనసును మీరు ఏమాత్రము కూడా ఏమరపాటుగా ఉంచుకోవద్దు. మనకి ఎప్పుడు కూడాను ధనం అనేది ఇటువంటి మోసాల ద్వారా రాదండి, కష్టపడితేనే వస్తుంది. ఊరికే ధనం వచ్చేటటువంటి ప్రకటనల పట్ల ఈరోజు అప్రమత్తత అవసరము. ఇటువంటి కాల్స్ పట్ల అప్రమత్తత అవసరము. ఏదో తెలుసుకుందాము అనుకున్నట్లుగా అందులో దూరారు అంటే ఇక అంతే సంగతులు. పలానా లక్కీ కూపన్ వచ్చింది, ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి, మీకు బహుమతి వచ్చింది. లేదంటే గనక మీరు వేసిన కూపన్ ద్వారా మీకు విలువైన బహుమతి వచ్చింది. ఇటువంటి కాల్స్ వస్తే గనక మీరు ఆ యొక్క కాల్స్ ద్వారా పొందుకునేది అంతా నష్టమే. ఇటువంటి వాటి పట్ల ఏమాత్రము కూడాను ఇష్టత చూపించొద్దు. ఇటువంటి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడమే చాలా ఉత్తమం. ఎందుకంటే మీరు వారితో మాట్లాడడం వల్ల మిమ్మల్ని, మీ మనసును మార్చేస్తారు. ఒకలాంటి మోటివేషన్ ఇస్తారు, లేదంటే బ్లాక్ మెయిల్ చేస్తారు. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త అవసరము. ఈరోజు దిన ఫలాల ప్రకారం ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలున్నాయి. పై అధికారుల ద్వారా ప్రశంసలు పొందుకోబోతున్నారు. చాలా కాలం నుంచి ఏదైనా పని పెండింగ్లో ఉంచారో ఆ పని పూర్తి చేయమంటూ చాలాసార్లు మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని హెచ్చరించారు. ఆ రోజు మీరు ఆ పని పూర్తి చేయలేదు కావున ఈ రోజున ఇబ్బందులు పడతారు. ఈ పని ఈ రోజున పూర్తి చేయండి, ఖచ్చితంగా ప్రశంసలు పొందుకుంటారు. పై అధికారులు మిమ్మల్ని ఉన్నతవంతంగా మాట్లాడతారు. అలాగే చాలా రోజులుగా చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 100% కూడా సాటిస్ఫాక్షన్ ని ఆ అవకాశం మీకు అందించకపోవచ్చు. కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వ్యక్తులు చాలా రోజుల నుంచి ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ మార్పు కోసం ఎదురు చూస్తుంటే మరొక అవకాశం అయితే రాబోతుందని చెప్పాలి. వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించబోతున్నారు. దానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. చాలా రోజులుగా ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. దానికి సంబంధించి పెట్టుబడి కోసం ప్రయత్నాలు చేశారు. రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతోంది. లోన్లు శాంక్షన్ అవ్వడం కావచ్చు,
డబ్బు సమకూరడం కావచ్చు, లేదా వసూలు కావాల్సిన డబ్బులు వసూలు కావడం కావచ్చు. ఈ విధంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పాలి. చాలా రోజులుగా గృహ నిర్మాణ పనులు మొదలు పెడదామనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. ఈ రోజు దానికి సంబంధించి మీకు కన్ఫ్యూజన్ తొలగిపోతుంది. ఒక క్లారిటీకి రాబోతున్నారు. చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలంలో ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. నీరసం, తలనొప్పితో బాధపడే అవకాశాలున్నాయి. కాబట్టి ఏది ఎక్కువగా ఆలోచించొద్దు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరము. నిత్యము శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. స్తోమత ఉంటే గనక ఇంటికి వచ్చిన పేదవారికి ఏదైనా వస్తు రూపంలో, వస్త్ర రూపంలో, లేదా మీరు ధనం రూపంలో అయినా సాయం చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.